హాయ్ గైస్, హ్యాపీ హోలీ. చాలా గ్యాప్ వచ్చింది కదా. అవును, చెప్పాను కదా మీకు, నేను లిపిలో SW9 అనే కాంపిటీషన్కి రాస్తున్నాను. కొంచెం ఆ ప్రాసెస్లు మరియు హోలీకి కావాల్సిన కవితల పోటీలు ఇలా కొంచెం బిజీ అయ్యింది. సరే, ఈరోజు అభినేత్రి 32వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అందరం ఏమీ మాట్లాడకుండా గొంతులో వెలక్కాయ పడ్డట్లు చూస్తున్నాం. ముందు నొయ్యి వెనక గొయ్యి లాగా ఉంది మా పరిస్థితి. మేము ఏమైనా మాట్లాడితే నాకు పిల్లనిచ్చేటి మామ కోప్పడతాడు. అలా అని ఏమైనా మాట్లాడకుండా ఉంటే నా పిల్లానికి ఏమైనా చెప్తే తనేమో ఏమనుకుంటుందో అనేది భయం. మా లచ్చిందేవితో సహా అందరం అలాగే ఎవ్వరికీ ఏం చెప్పకుండా ఏం జరగబోతుంది అని ఆత్రంగా చూస్తున్నాం. సర్పంచ్ ఇంకేముంది, అలాగే నోరెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు. ఏంటి బాబాయ్, ఇంత మాత్రానికే ఇదైపోతున్నావు? నీకు పట్టణం సంగతి తెలియదా ఏంటి? అసలే రేపు పిల్లనిచ్చి వీడికి ఇచ్చిపోతున్నావు. నీ పిల్లకి కూడా ఇలాంటివి నేర్పి పంపు, లేకపోతే పట్నంలో అందరూ నీ పిల్లని చూసి నవ్వుతారు అని చెప్పింది. నా గొంతులో ప్రాణం ఉండగా ఇలాంటి పనులు చెయ్యనీకి, ఇలా వేరొకటి మగాడి చెయ్యి పట్టుకోనీకి నా కూతుర్ని ఎలా పెంచుతాననుకుంటున్నావు అని అన్నాడు. నేను హడావుడిగా సర్పంచ్కి కోపం వచ్చిందని తెలుసుకొని దీని చెయ్యి పట్టుకొని ఆపబోయాను. రేను వాగు ఒకమారు అని నన్ను పక్కకి జరిపి, ఏంటి బాబాయ్, నీకు నేను మంచిగా మాట్లాడుతుంటే నువ్వేదో చెడుగా అర్థం చేసుకుంటున్నావు? మా ఊరికి వస్తే మా అలవాట్లు ఉండాలి నీ పిల్లకి, ఇవన్నీ నేర్పించకుండా పట్నంలో కొలువు చేసేటి వాడికి చేయాలని అనుకుంటున్నావు. అక్కడికి వచ్చినాక ఆ పట్నపు గాలి కానీ ఆ పట్నపు ఆచారాలు ఆలోచనలు నీ కూతురికి నచ్చలేదే అనుకో, అప్పుడు రోజు కుమిలి ఏడుస్తుంది కదా. అలా ఇచ్చి చేశాక నీ కూతురు ఎలా సుఖపడుతుంది అనుకుంటున్నావు? నీకు నీ పల్లెటూరు అలవాట్లే కావాలి అనుకుంటే ఇక్కడే ఏదో ఒక పల్లెటూరు వాడికి ఇచ్చి చెయ్యొచ్చు కదా, అంతేకాని పట్నం వాడికి ఇచ్చి నీ పిల్ల గొంతు కోస్తానంటావేంటి అని అంది. ఒక్కసారిగా మా మామకి దిమ్మ తిరిగింది. ఏదో ఆలోచించుకుంటూ టవల్ విదిలించుకొని జీపుని పోనీ అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మేము ఆ జీపు వెళ్ళిపోయే అంతసేపు అటువైపే చూస్తూ నుంచునే ఉన్నాం. వెంటనే అందరం ఇంటికి వెళ్ళిపోయాం. మాకు కొంచెం కంగారు వేసింది, ఆ సర్పంచ్ మామ ఏమంటారో అని. ఆ రాత్రికి రాత్రి సర్పంచ్ నుండి ఒక కబురు వచ్చింది. నీ కొడుకుకి నా కొడుకుకి సరిపడదు, వారిద్దరికి పెళ్లి చేయటానికి అస్సలు కుదరదు అని తెగేసి చెప్పాడట. సర్పంచ్ గారి గుమస్తా వచ్చి చెప్పి వెళ్ళాడు. మా లచ్చిందేవికైతే ఎంత సంతోషంగా ఉందో ఆ విషయం నవ్వుకుంటూ మా అందరికీ చెప్పింది. కొడుకుకి సర్పంచ్ అడిగాడు కాబట్టి కాదనలేక ఆ సంబంధాన్ని ఒప్పుకుంది, కానీ మా అమ్మకి కూడా ఆ సంబంధం అంటే ఇష్టం లేదు మొదటి నుండి. అరే, ఆ పిల్ల ముందు నుండి చూస్తుంటే కొంచెం తిరకాసులాగే ఉంది, నీకు సరిపోదేమో, కొంచెం పొగరుబోతుతనం కూడా తనలో కనపడిందిరా అంటూ నవ్వుకుంటూ మేమందరం ఆ మాట విని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. నేనైతే నా పిల్లాన్ని నడుము చుట్టూ చుట్టేసి గిరగిరా తిప్పేశాను. నా పెదనాంతో సహా అక్కడ ఉన్న అందరూ అలాగే వింతగా చూశారు. నేను అప్పుడు ఆలోచించుకున్నా, అయ్యో నా పిల్లాన్ని ఇలా చుట్టేశాను కదా అందరి ముందు అని. వెంటనే వదిలేశాను. సంతోషంలో ఏం చేయాలో తెలియక అలా చేసేశాను. మా ఇద్దరిని చూసి అందరూ పకపకా నవ్వారు. అరే, ఈ పిల్ల వచ్చి మనం సర్పంచ్ మాటలకి భయపడి ఎలా అని ఆ పెళ్లి ఆపాలో గాబరా పడుతున్నాం కదా, ఆ సమస్త కాస్త తీర్చేసింది అని చెప్పింది మా అమ్మ. మా పెదనాన్న అయితే ఇంకేముంది లక్ష్మి, ఈ పిల్ల నీ కొడుక్కి బాగా సరిపోతుంది కూడా, ఈడు జోడు కూడా బాగా కుదిరింది, ఆ అమ్మి ఇంటి వారు ఒప్పుకుంటే నీ పెద్ద కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం మరి అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. మొత్తానికి నాకు రహస్య భర్తగా ఉండే భాగ్యం ఇక తప్పిపోయింది అనుకుని నేను రిలాక్స్ అయ్యాను. తను తన మొబైల్ తీసుకొని నా పక్కనే కూర్చొని నేను ఒక కవిత చదవనా అని అడిగింది. పాపం సంతోషంలో ఉంది కదా, వద్దు అని చెప్పడం ఎందుకని, సరే చదువు అని చెప్పాను. అందరూ కూడా వినటానికి రెడీగా ఉన్నారు. హే, ఇది నేను చెప్తాను కదా, నాకు తెలిసిన రచయిత రాసిన కవిత అని చెప్పి చదవటం మొదలుపెట్టింది. ఓయ్ నిన్నే, నీ ప్రేమను వ్యసనంగా మార్చుకున్నాను, నిన్ను నాలో దాచేసుకున్నాను. ఓయ్ నిన్నే, కన్నెత్తి ఎవరు నా వైపు చూసినా కసరేటి నేను కనుపాపలో నీ రూపం ఇలా బంధించి ఉంచుకున్నాను. ఓయ్ నిన్నే, ఎవరి చేతి ఎంగిలి అయినా ముట్టని నేను నీ అదరాల రుచిని మరువలేకున్నాను. ఓయ్ నిన్నే, దిగులు భారం అంతా నాదని కుమిలేటి నేను దివిలోని ఆనందమంతా నీతోనంటూ ఊహించుకున్నాను. ఓయ్ నిన్నే, మాటలను మౌనంగా చూపించలేక నేను మదిలోని మమతను నీకోసమే అంటూ పంచుకున్నాను. ఓయ్ నిన్నే, నా సమస్తం నీదే అని అలసిన నేను
నీ అమాంతం నాదే అని నేను ఆక్రమించుకున్నాను అంటూ తను చదివి వినిపించగానే అందరూ చాలా బాగుంది అని చెప్పారు. తను నా దగ్గరికి వచ్చి చిన్నగా మొద్దు అచ్చం నీకోసమే అన్నట్లుంది కదా అని చెప్పింది. నేను అమ్మ వాళ్ళ వైపు చూస్తూ మంచం మీద కూర్చొని తన కవితను వినపడనట్లుగా ఉన్నాను. ఓయ్ నిన్నే, ఏంటి నీకు వినిపించడం లేదా? లేక వినిపించినట్లు నటిస్తున్నావా? పోరా, ఇలాగే వేషాలు వేస్తూ ఉండు. నీ నుండి వదిలి ఎప్పుడొకప్పుడు దూరంగా వెళ్ళిపోతా నేను. అప్పుడు కూడా నువ్వేం ఫీల్ అవ్వవు కదా, నాకు తెలుసు. నువ్వు మొద్దోడివి, పండ రాక్షసుడివి. ఈ లోకంలో ఉన్న తిట్లన్నీ నిన్నే తిట్టాలనిపిస్తుంది రాక్షసుడా. ఎందుకురా ఇంత అహంకారం నీకు? నేను నీ వెంట పడుతున్నానా అంటూ నా పక్క నుండి లేచి నా లచ్చిందేవి పక్కన వెళ్ళి కూర్చుంది. తన మెడ చుట్టూ 2 చేతుల్ని బిగించి, ఆంటీ మీ అబ్బాయిని ఏం పెట్టి పెంచారు? చాలా అంటే చాలా పొగరుగా ఉన్నట్లుంది కదా అని అడిగింది. నాకు కొంచెం నవ్వొస్తున్నా ఏమి రానట్లు తన వైపు చూసి నా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. నా తమ్ముడు ఏదో కొత్త బిజినెస్ పనుల గురించి మాట్లాడుతూ ఉంటే అవి వింటూ ఉన్నాను. అవునా అమ్మీ, నా దగ్గర ఏమీ అలా చూపించలేదే నా కొడుకు, ఏం చేశాడు అని అడిగింది. చెప్పు, నేను అడుగుతా వాడిని అని కొంచెం కంగారుగా గారం చేస్తూ నా పెళ్ళాన్ని అడిగింది మా అమ్మ. చూడండి ఆంటీ, నేనేం చెప్పినా తను వినిపించుకోడు. నా మాటలైతే అస్సలు వినపడదే అన్నట్లు తన పనేదో తను చూసుకుంటూ ఉంటాడు అని గారాలు పోతూ చెప్పింది. రే పెద్దోడా, ఆ అమ్మి చెప్పిందేంటో వినొచ్చు కదా, ఎందుకు వేషాలేస్తున్నావు? పాపం తనంత ముద్దుగా చెప్తుంటే ఎవరికైనా వినాలనిపిస్తుంది, కానీ నువ్వెందుకు వినకుండా ఉంటున్నావు? వెళ్ళు, తనేం చెప్తుందో వినొచ్చు కదా అని అంది. లచ్చిందేవి, తన మాట వింటూ కూర్చుంటే ఈ రోజంతా అయిపోతుంది. వినేవాళ్ళు ఉండాలే కానీ 24 గంటలు వాగుతూనే ఉంటుంది అని అన్నాను. ఒకసారి మా అమ్మ పైకి లేచి నా చెవి మెలపెట్టి, ఏంటిరా అమ్మిని పట్టుకొని వాగుతుంది గీకుతుంది అంటున్నావు? ఏం నాటకాలు ఇస్తున్నావా? అమ్మాయిల గురించి ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అని అంది. నాకు అప్పుడు గుర్తొచ్చింది, మా లచ్చిందేవికి అమ్మాయిలను ఎగతాళి చేయటం అంటే చాలా కోపం. అయ్యో, మా అమ్మకి అమ్మాయిలు అవమానిస్తూ మాట్లాడటం అసలు నచ్చదు కదా అనుకున్నాను. సరేనమ్మా, నేను ఇప్పుడు ఇంకా అమ్మాయిని ఎప్పుడు ఏమీ అనను. నువ్వు చెప్తే ఎందుకు కాదంటాను? సరే, ఆ చెప్పేదేదో ఇప్పుడు చెప్పమను, వింటాను అని తన వైపు కొంటెగా చూస్తూ చెప్పాను. ఆ చెప్పమ్మి, ఇప్పుడు చెప్పు, మేం కూడా వింటాం. వాడు ఎందుకు వినడు అని లచ్చిందేవి నా పెళ్ళం వైపు చూస్తూ మాట్లాడింది. తనకి కోపం వచ్చినట్టుంది. ఆంటీ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి కొంచెం పడుకుంటా అని నా రూమ్లోకి వెళ్ళిపోయింది. అరే, ఎందుకురా పాపం మా అమ్మాయిని బాధ పెట్టావు? పాపం కదా, తనంత దూరం నుండి ఇక్కడికి వచ్చింది నీకోసమే కదా. పోయి తనకి నచ్చ చెప్పు అని మా అక్క నాతో అంది. సర్లే అక్క, అది ఎప్పుడు అలాగే అలుగుతూ ఉంటుంది. నేను మాట్లాడితే ఒక్క నిమిషం కూల్ అయిపోతుందిలే. అరే, ఎక్స్ట్రాలు చెయ్యకు, నోరు మూసుకొని వెళ్ళురా. అమ్మాయిలు అలిగితే మనం వెంటనే నచ్చ చెప్పకుండా మనసులో నొచ్చుకుంటారు అని నా తమ్ముడు నన్ను పక్క నుండి నెట్టాడు. సర్లే రై, ఏదో సామెత ఉంటుంది, ముందు వచ్చిన కొమ్ములు కంటే అని ఏదో నేను గుర్తు చేసుకుంటూ వచ్చిన సామెతను చెప్పబోయాను. నీ మొహానికి సామెతలు కూడా వచ్చా అంటూ నా పెదనాన్న కొడుకు అక్కడికి వచ్చి, ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి, అదిరా కరెక్ట్ అయిన సామెత అన్నాడు. సరే ఇక వెళ్ళు అన్నాడు. నాకు కొంచెం మొహమాటంగా ఉంది అందరి మధ్యలో నుండి లేచి దాని దగ్గరికి వెళ్ళాలంటే. ఎప్పుడు ఇలాంటి అనుభవం నా వారి మధ్యలో నాకు కలగలేదు. నేను కొంచెం మొహమాటంగా, సరే నేను కొంచెం సేపు వెళ్ళి పడుకొని వస్తాను అని ఏదో నచ్చజెప్పి పైకి నడిచాను. నేను అలా పైకి వెళ్తుంటే నా వెనుక వాళ్ళు నవ్వటం నేను గమనించాను. అమ్మాయిలే వద్దు అనేవాడు ఈరోజు అమ్మాయి చుట్టూ ఏం తిరుగుతున్నాడో కదా అని అక్క చిన్నగా తమ్ముడితో చెప్పింది. అది నాకు స్పష్టంగా వినపడింది. నాకు కొంచెం సిగ్గుగా కూడా అనిపించింది. సిగ్గు అంటే అదే మొహమాటం. కానీ నిజమే కదా వారు చెప్పింది. నేనంటే అమ్మాయి కోసం వెళ్ళటం ఏంటి అని నాకే అనిపించింది. నేను ఆలోచిస్తున్నాను, నిజంగానే తను ఫీల్ అయి ఉంటుందా అని అనుకుంటూ నేను నా రూమ్లోకి వెళ్ళాను. హాయ్ గైస్, 32వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు హోలీ కదా, మంచిగా ఆడుకోండి. కానీ గుర్తుంచుకోండి, హెల్దీగా ఉండే రంగుల్ని మాత్రమే వాడండి. ఫేస్కి ముందు కొంచెం కండిషనర్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్నాక హోలీ పండుగని ఆడుకోండి. ఓకే, ఇకపోతే ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.